నేను కరెంట్ ప్లగ్ లాంటి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకటి రూమర్స్ క్రియేట్ అవుతుంది, దాని గురించి ఏమంటారు మీరు? అవును, yes, thank you for asking. ఇది ఫేక్, నాట్ ట్రూ. I'm not getting married. No. అదే మేము చాలా సార్లు చూసాం, మొన్న మీమర్స్ గానే వేస్తున్నారు దాని గురించి మీ ఒపీనియన్ ఏంటండి? అంటే లాస్ట్ మంత్ ఒక రూమర్ ఏంటంటే ఐఎమ్ గెటింగ్ మ్యారీడ్ టు సమ్ Tamil actor's son. Last it was so every month there is one new rumor. I was in Salar apparently in one movie, then I'm in Vishwambara in some movie. So I think now I've stopped caring about it. అదిగాని రీసెంట్ గా అన్స్టాపబుల్ షో అయిపోయిన తర్వాత నుంచే జరుగుతుంది. అదిగాని అన్స్టాపబుల్ షో అయిపోయింది కదా రీసెంట్ గా మీది, అప్పుడు తర్వాత నుంచే అది రూమర్స్ అనేది క్రియేట్ అయ్యింది. I have no idea when they came, Kani. If there is something which I announce on my social media or Twitter is what is true. Everything else which does not come from me is not true. I'm single. Not ready to mingle. నరేష్ గారు, మీరు నెక్స్ట్ మూవీ హీరోగా ఎప్పుడు చేస్తున్నారు? నెక్స్ట్ మూవీ హీరోగా క్యారెక్టర్ యాక్టర్గా చేస్తున్నాను. సేమ్ టైం నా ఏజ్ లీడ్ రోల్స్ కూడా 3, 4 చేస్తున్నాను. నేను నమ్మేది ఏంటంటే క్యారెక్టర్ కథ ఇస్ ద హీరో. సో అలాంటి కథలకి కథానాయకుడు కూడా చేస్తున్నాను. బట్ ఐఎమ్ హ్యాపీ యాజ్ అన్ యాక్టర్. డోంట్ కాల్ మీ ఎ హీరో ఆర్ స్టార్ ఆర్ ఎనీథింగ్. ఐఎమ్ హ్యాపీ యాజ్ అన్ యాక్టర్. ఆల్ ది బెస్ట్. మామూలుగా మీరు రాగానే కార్ నెంబర్ చూశాను, ఏమైనా ఫైన్స్ ఉంటాయేమో అని చూస్తే ఒక ఫైన్ కూడా లేదు, కావాలని హైడ్ చేశారా? ఏంటది? ఫైన్స్ లేవా? ఫైన్స్ ఏంటి లేవదే కదా, మరి అంత రెస్పాన్సిబుల్ గా నడిపిన ఇద్దరిని కూర్చోబెట్టుకొని. దాంతో పాటు నాది మెకానికల్, సో మెకానికల్ రాక అంకితం చేసినట్టున్నారు మీరు. డెఫినెట్లీ డెడికేట్ చేసేసినాను. మ్యామ్ అంటే మొన్న రూమర్స్ చూసి నా హార్ట్ బ్రేక్ అయిపోయింది మ్యామ్. ఇప్పుడు మళ్ళీ రీక్రియేట్ అయ్యింది. అబ్బా సైరం అనిపించింది మాకైతే. ఆ డోర్ క్లోజ్ చేయండి, కొంచెం హార్ట్స్ అన్ని రిపేర్ చేసి పంపిద్దాం. బ్రేక్ అయ్యండి. మళ్ళీ ఊపిరి పీల్చుకున్నాం మేమైతే. మేము సింగిల్స్ అందరూ ఊపిరి పీల్చుకున్నాం దానివల్ల. విశ్వక్స్ బ్రో, ఇప్పుడు 2 హీరోయిన్స్ పెట్టారు కదా, అంటే యూత్ కోసం పెట్టారు, దేనికోసం పెట్టారు? మీకోసమే బ్రో. నేను ఏం చేసినా మీకోసమే. నా స్వార్థం ఏముండదు దీంట్లో. ట్రైలర్ లాంచ్ కి ఏమైనా ఎన్టీఆర్ అన్న ఏమైనా వచ్చాయి ఛాన్స్? సేమ్ మన మలయాళం పృథ్వీరాజ్ సార్ చెప్పారు కదా ఒక డైలాగ్, మనకి నో చెప్పని మనం ఎక్కువ అడగొద్దు ఫేవర్స్. మనకి నో అనే ఆన్సర్ చెప్పేటోళ్ళంటే ఫేవర్స్ ఎక్కువ అడగొద్దు. సేమ్ థింగ్ అడగదలుచుకోలేదు, ఎందుకంటే హీ సపోర్టెడ్ మీ మెనీ టైమ్స్ ఇన్ మెనీ వేస్. బాలయ్య బాబు కూడా నన్ను హీ సపోర్టెడ్ మీ మెనీ వేస్. వాళ్ళు వస్తున్నారు కదా అని నేను మాటికి పిలవడం కూడా సంస్కారం కాదు. మీ ఈ మూవీలో ఒక మాస్ డైలాగ్ చెప్పండి. ఇంకోసారి గిట్టి ఈ కథలు పడ్డారనుకో, బూట్ కాల్తో అంతే ఉత్తకాలు బయటకు వచ్చేస్తుంది. బూట్ ఎక్కడ ఉండిపోయింది? అది మీ క్వశ్చన్. బూట్ కాల్తో తంతే ఉత్తకాలు బయటకు వచ్చింది, బూట్ ఎక్కడ ఉండిపోయింది? గుండెల్లోనా? దగ్గరలో ఉంది ఆన్సర్. హలో విశ్వక్ గారు. నమస్తే అండి. మీ మీమ్ పేజ్ పేరు ఫస్ట్ టైం ఫీమేల్ ఎంపవర్మెంట్, కొంచెం మీమర్స్ లో కూడా తీసుకురండి. ఫస్ట్ ఫీమేల్ మీమర్ కి ఇంకా ఏంటి జనాభా సగం ఉండాలి. అమ్మాయిల్ని తొక్కేస్తున్నారు, వీళ్ళందరూ అమ్మాయిలు తొక్కేస్తున్నారు. ఎవ్వరు తొక్కరు. నువ్వు చెప్పు, నీ మెయిన్ పేజ్ నేను ప్రమోట్ చేస్తా ఈరోజు. ఏంటి నీ మీమ్ పేజ్? మిస్ అమ్మా